నమస్తే CH9 న్యూస్కి స్వాగతం. కూటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వైసీపీ శ్రేణులు చిత్తూరులో నిరసన చేపట్టారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలపై తెదేపా ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ఎండగడుతూ గిరింపేట దుర్గమ్మ గుడి వద్ద నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వెళ్లి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి గారికి అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెడుతూ విజ్ఞాపన పత్రం అందజేశారు. శాంతియుతంగా చేపట్టిన ఈ పాదయాత్ర ర్యాలీలో పెద్ద ఎత్తున రైతులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ రెడ్డప్ప, కుప్పం నుండి ఎమ్మెల్సీ భరత్, పలమనేరు నుండి వెంకటేగౌడ్, పూతలపట్టు సునీల్, గంగాధర నెల్లూరు కృపాలక్ష్మి, వైసీపీ సీనియర్ నాయకులు, రైతు, మహిళా, యువజన విభాగాలు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి మాట్లాడుతూ, రైతు భరోసా క్రింద కేంద్ర సాయం కాకుండా అన్నదాత సుఖీభవ పేరుతో అదనంగా 20,000 రూపాయలు ఇస్తామన్న చంద్రబాబు ఎన్నికల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో రైతులకు అందిస్తున్న MSP రైతు పంట బీమాను ఎత్తివేయటం కూటమి సర్కార్కు రైతులపైన ఉన్న చిన్న చూపుకు తార్కాణమని అన్నారు. తుఫానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పంట ధరల స్థిరీకరణ చర్యలు చేపట్టి రైతుల వద్ద తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధర కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ భరత్ గారికి, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలుగా ఇక్కడికి విచ్చేసిన చాలామంది, మాతో పాటుగా సుమారు వేలాది మంది, వందలాది మంది రైతు సోదరులు, సోదరిమణులు కూడా మాతో పాల్గొన్నారు. జగనన్న అభిమానులకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రత్యేకించి ఈ స్థానికంగా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయం చేసిన విజయానందరెడ్డి గారికి, తక్కిన మా సోదరిమణులకందరికీ నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము రైతుల తరఫున జిల్లా కలెక్టరు హెడ్ క్వార్టర్స్లో ఇటు అగ్రికల్చర్ ఆఫీస్కి కానీ, కలెక్టర్కి కానీ, జాయింట్ కలెక్టర్కి కానీ వినతి పత్రాన్ని సమర్పించి రైతులు ఈ మధ్యకాలంలో ఎన్ని విధాలుగా నష్టపోతున్నారు, అదే వైఎస్ఆర్ పీరియడ్లో అయితే కన్నా అందరికీ ఇన్సూరెన్స్, పంట పోయిన వెంటనే ఇన్సూరెన్స్ వచ్చేది, ధరలు కూడా వాళ్ళు అన్ని చోట్ల కూడా ప్రతి గ్రామ స్థాయిలో పర్చేజింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కలిగజేసి విలువైన అధిగమించి సరైన ధరను ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ధర పట్టించుకోవడం లేదు. ఇప్పటికి ఈ నెల కాలంలో 4 సైక్లోన్లు వస్తే వరి పంట పూర్తిగా దెబ్బతినింది. అదేవిధంగా పోయినసారి మామిడి పంట ఏ విధంగా చూసినామో తెలుసు. గిట్టుబాటు ధర అప్పుడు ఇక్కడున్న జిల్లా అధికారులు కూడా మనకు చాలా సహాయం చేశారు. ఇప్పుడు అధికారులు భయపడుతున్నారు, పోలీసు వాళ్ళు భయపడుతున్నారు, అగ్రికల్చర్ ఆఫీసులు రావడం లేదు, రైతు భరోసా మూసేసినారు. ఎవరికి ఎలాంటి సౌకర్యాలు లేకుండా ప్రజలు అతలాకుతలమైపోతున్నారు. ఈ సందర్భంగా మీడియా నమస్తే CH9 న్యూస్కి స్వాగతం. కూటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వైసీపీ శ్రేణులు చిత్తూరులో నిరసన చేపట్టారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలపై తెదేపా ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ఎండగడుతూ గిరింపేట దుర్గమ్మ గుడి వద్ద నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వెళ్లి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి గారికి అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెడుతూ విజ్ఞాపన పత్రం అందజేశారు. శాంతియుతంగా చేపట్టిన ఈ పాదయాత్ర ర్యాలీలో పెద్ద ఎత్తున రైతులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ రెడ్డప్ప, కుప్పం నుండి ఎమ్మెల్సీ భరత్, పలమనేరు నుండి వెంకటేగౌడ్, పూతలపట్టు సునీల్, గంగాధర నెల్లూరు కృపాలక్ష్మి, వైసీపీ సీనియర్ నాయకులు, రైతు, మహిళా, యువజన విభాగాలు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి మాట్లాడుతూ, రైతు భరోసా క్రింద కేంద్ర సాయం కాకుండా అన్నదాత సుఖీభవ పేరుతో అదనంగా 20,000 రూపాయలు ఇస్తామన్న చంద్రబాబు ఎన్నికల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో రైతులకు అందిస్తున్న MSP రైతు పంట బీమాను ఎత్తివేయటం కూటమి సర్కార్కు రైతులపైన ఉన్న చిన్న చూపుకు తార్కాణమని అన్నారు.
తుఫానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పంట ధరల స్థిరీకరణ చర్యలు చేపట్టి రైతుల వద్ద తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధర కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ భరత్ గారికి, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలుగా ఇక్కడికి విచ్చేసిన చాలామంది, మాతో పాటుగా సుమారు వేలాది మంది, వందలాది మంది రైతు సోదరులు సోదరిమణులు కూడా మాతో పాల్గొన్నారు. జగనన్న అభిమానులకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రత్యేకించి ఈ స్థానికంగా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయం చేసిన విజయానందరెడ్డి గారికి, తక్కిన మా సోదరిమణులకందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము రైతుల తరఫున జిల్లా కలెక్టరు హెడ్ క్వార్టర్స్లో ఇటు అగ్రికల్చర్ ఆఫీస్కి కానీ, కలెక్టర్కి కానీ, జాయింట్ కలెక్టర్కి కానీ వినతి పత్రాన్ని సమర్పించి నమస్తే, CH9 న్యూస్కి స్వాగతం. కూటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వైసీపీ శ్రేణులు చిత్తూరులో నిరసన చేపట్టారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలపై తెదేపా ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ఎండగడుతూ గిరింపేట దుర్గమ్మ గుడి వద్ద నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వెళ్లి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి గారికి అన్నదాతలు ఎదుర్కొంటున్నారు. నమస్తే.